ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఏ ఏ సందర్భాలలో ఉపయోగించాలి అన్నది చూద్దాం. ముందుగా ఫినిష్డ్ యాక్షన్స్, పూర్తయిన పనులు, పాస్ట్ ఇన్సిడెంట్స్, ప్రజెంట్ రిజల్ట్. అంటే ఒక పని పాస్ట్లో జరిగి ఉంటుంది, దాని యొక్క రిజల్ట్ ఇప్పుడు ప్రజెంట్లో ఉంటుంది. ఈ రెండు యాక్షన్స్ మధ్యలో ఎక్కువ సమయం ఉండదు, వెంటనే జరిగి ఉంటాయి, లేదా చాలా తక్కువ డ్యూరేషన్ మాత్రమే ఈ రెండు సంఘటనల మధ్య ఉంటుంది. ఉదాహరణ చూద్దాం. రాణి హ్యాజ్ లాస్ట్ హర్ పర్స్, షీ కాంట్ బై బుక్స్. రాణి పర్స్ పోగొట్టుకునింది, ఇది పాస్ట్ యాక్షన్. అందువల్ల ఏమవుతున్నది, ఇప్పుడు షీ కెనాట్ బై బుక్స్, అవి ఇప్పుడు ఆమె బుక్స్ కొనుక్కోలేదు. ఇక్కడ బుక్స్ కొనుక్కోలేకపోవడానికి కారణం ఏంటి, ఆమె పర్స్ పోగొట్టుకోవడం, అంటే రిజల్ట్ అన్నమాట. కాబట్టి ఈ పాజిటివ్ యాక్షన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం, ఎందుకంటే రిజల్ట్ ఓరియంట్. అక్కడ పర్సు పోగొట్టుకుంది కాబట్టి ఆమె ఇప్పుడు బుక్స్ కొనుక్కోలేకుండా ఉంది అని. రాణి హ్యాజ్ లాస్ట్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్. ఆర్ పర్స్. షీ కాంట్ బై బుక్స్, అందుకని ఆమె బుక్స్ కొనుక్కోలేదు. ఐ ఆమ్ హ్యాపీ నౌ, నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నా, ఇది ప్రజెంట్. ఎందుకు, ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ద వర్క్, పని అంతా పూర్తి చేసేసాను. అంటే ఇక్కడ సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి, పని పూర్తి అయిపోవడం. సో ఆ పని పూర్తి చేయడం అనేది పాస్ట్ యాక్షను, హ్యాపీగా ఉండడం అనేది ప్రజెంట్ రిలవెన్స్ అన్నమాట. అందుకని ఈ పాస్ట్ యాక్షన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్తాం. ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ద వర్క్, పని అంతా పూర్తి చేసేసాను, అందుకే ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను. ఇట్లా ఒక పని జరిగి ఉంటుంది, దాని యొక్క రిజల్ట్ ప్రజెంట్లో ఉంటుంది, రిలవెంట్గా ఉంటుంది. ఇట్లాంటి సంఘటనలు చెప్పడానికి, అంటే ఆ పాస్ట్లో జరిగిన విషయాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం, ఎందుకంటే దాని యొక్క రిజల్ట్ ప్రజెంట్లో ఉంది కాబట్టి. నెక్స్ట్, పాస్ట్ టైంతో సంబంధం లేకుండా జస్ట్ ఇప్పుడే జరిగింది ఒక పని అని చెప్పడానికి ఈ టెన్స్ను ఉపయోగిస్తాం. ఐ హ్యావ్ జస్ట్ ఫినిష్డ్ మై టాస్క్, ఇప్పుడే పని పూర్తయింది అంటాం. ఏం రిలాక్స్గా ఉన్నావు అంటే ఇప్పుడే పని అయింది అంటాం. అంటే ఆ పని అవ్వడం అనేది జస్ట్ ఇప్పుడే జరిగి ఉంటుంది. పాస్ట్ అయినప్పటికీ కూడా ఇప్పుడే అనే పదాన్ని ఉపయోగించేటప్పుడు ఐ హ్యావ్ జస్ట్ ఫినిష్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉపయోగిస్తాం. హీ హ్యాజ్ జస్ట్ అరైవ్డ్, ఆయన ఇప్పుడే వచ్చాడు, కాసేపు రిలాక్స్గా ఉండేయండి అంటాం. ఆయన రావడం అనేది ఇప్పుడే జరిగింది అని చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్. వీ హ్యావ్ కమ్ హియర్ జస్ట్, మేము ఇప్పుడే వచ్చాము అంటాం. మీకైనా తెలుసా దాని గురించి, లేదు మేము ఇప్పుడే వచ్చాం అంటాం. ఈ ఇప్పుడే ఒక పని జరిగింది అని చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఇప్పుడే అని చెప్పడానికి జస్ట్ అని లేదా జస్ట్ నౌ అని ఉపయోగిస్తాం. ఓన్లీ నౌ ఉంటే కంటిన్యూస్ టెన్స్ అయిపోతుంది, జస్ట్ నౌ ఉంటే పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది.